మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలరా, మనం ఈ లోకంలో ఎంత ఆస్తి అంతస్తులు కలిగి ఉన్నా, మనం ఈ లోకంలో ఎంత గొప్పవారని పేరు తెచ్చుకున్నా, మనం ఈ లోకంలో ఎంత బంధుత్వము ఎంత బలగం కలిగినా సరే పరలోక రాజ్యంలో ప్రవేశింపం. కానీ మనం మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వారైతే పరలోక రాజ్యంలో చోటును మనం సంపాదించుకోగలుగుతాం. దేవుని బిడ్డలారా, చూడండి, ఇచ్చే విషయంలో చిన్న బిడ్డల వంటి మనసు మనకుంటే అందులో కల్మషం మనకు కనిపించదు, అది దేవునికి ఇష్టంగా మారుతుంది. ప్రేమించే విషయంలో చిన్న బిడ్డల్లాగా ఉంటే అందులో కల్మషం ఉండదు, దేవునికి ఇష్టంగా మారుతుంది. ఏదన్నా గొడవ జరిగిన తర్వాత మళ్ళీ కలిసిపోవడంలో చిన్న బిడ్డల్లాగా మనం ఉంటే అందులో కల్మషం ఉండదు, ఖచ్చితంగా దేవునికి అంగీకారం అవుతుంది. అటువంటి బిడ్డల్లాగా మనం మార్పు చెందితే పరలోక రాజ్యంలో మనకు చోటు ఆయన సిద్ధపరుస్తాడు. మనం ప్రవేశించడానికి ఆయన ఒప్పుకుంటాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో పగలు కక్షలని చెప్పి ఇచ్చేటప్పుడు మనసులో కలహము అసూయ అని చెప్పి ప్రేమించేటప్పుడు ఒక విధమైన మనసులో పెట్టుకొని ఇంకొకరిని ప్రేమించడంలో అది చాలా తప్పు. అటువంటి మనసులు ఇదంతా పక్కన పెట్టి మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వారే పరలోక రాజ్యంలో మనం చోటు సంపాదించుకుందాం. యేసయ్య హృదయములో మనము నిలిచిపోదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, మాకందరికీ ఈ లోకంలో ఏమి ఉన్నా ఏమి లేకపోకున్నా చిన్న బిడ్డల వంటి మనసు మాకు ఇవ్వండి ప్రభువా. తండ్రి, ఆ మనసు నీకు అంగీకారం అవుతుంది, పరలోక రాజ్యంలో చోటు తీసుకొని పెడుతుంది. అటువంటి మనసు మాకు యేసు నామములో దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.